నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జేపీ నగర్కు చెందిన సలీం పాషా అనే వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సలీం పాషా పేరిట నకిలీ ఇన్వాయిస్ సృష్టించి సైబర్ మోసగాళ్లు భారీగా లావాదేవీలు చేశారు. ఒక్కసారిగా లావాదేవీలు ఆపేయడంతో జీఎస్టీ అధికారులు చిరునామా వెతుక్కుంటూ జేపీ నగర్కు వచ్చి అక్కడ సలీం పాషా పేరుతో ఎలాంటి కంపెనీ లేకపోవడంతో కంగుతిన్నారు. బాధితుడు సలీం పాషా తెలిపిన వివరాల ప్రకారం తన పేరు మీద ధృవపత్రాలలో కల్వకుర్తి చిరునామాతో సలీం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను సైబర్ నేరస్తులు స్థాపించి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారు. దాదాపు 100 కోట్ల వరకు నకిలీ ఇన్వాయిస్ సృష్టించారు. దాని ఆధారంగా గత ఏడాది ఈ ఓ బ్యాంకు నుంచి 12 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. తర్వాత లావాదేవీలు జరగకపోవడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. జీఎస్టీ అధికారులు వెతుక్కుంటూ ఇంటికి రాగా కంపెనీ స్థానంలో ఇల్లు ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. సలీం పాషాను కలిసి వివరాలు అడగ్గా తాను కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్నామని, 10 నుంచి 15 వేల వేతనంతో జీవనం సాగిస్తున్నామని చెప్పడం జరిగింది. సలీం పాషా వివరాలు తీసుకొని అతని పేరుతో సైబర్ నేరస్తులు నకిలీ ఖాతాలు తెరిచినట్లు నిర్ధారించుకున్నారు. ఇరుగు పొరుగు నుంచి వివరాలు సేకరించి అంచనా వేశారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో సమస్య ఉత్పన్నం అవుతుందని స్థానిక పోలీస్ స్టేషన్లో జీఎస్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, నాగర్ కర్నూలులోని జీఎస్టీ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించినట్లు బాధితుడు తెలిపారు. స్థానికంగా ఉన్న లాయర్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సలీం తెలిపారు. కల్వకుర్తి జేపీ నగర్ మాది. ఇక్కడ జేపీ నగర్లో ఉండే అబ్బాయి మా అక్క కొడుకు. ఆయన ఇట్లా నెలకు హాస్పిటల్లో 10,000 జీతం కూడా చేయడు అబ్బాయి. ఇంత కోట్లది నేరం అనేది మోపబడింది. ఏమంటారు దానికి, సైబర్ నేరగాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి ఆ పిల్లవాడిని మొత్తం బ్లేమ్ చేస్తుర్రు. ఈ పేదవాళ్ళు ఎట్లా బతకాలి, ఏం లేదు, చిన్న ఉద్యోగం చేసి బతికే వాళ్లకు ఇంత టార్చర్ చేస్తే ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఏం కావాలి. మెంబర్స్ మొత్తం మా అక్క వాళ్ళు వీళ్ళు తినక చేయక ఏదో ఇంత చిన్న ఇల్లు కట్టుకొని బతుకుతుర్రు. వాళ్ళు ఏదో పని చేసుకొని, పెద్ద అబ్బాయి ఆటో నడుపుకుంటా, చిన్న అబ్బాయి ఏదో హాస్పిటల్లో చేసుకుంటా బతుకుతుర్రు. వాళ్ళు భర్త లేడు, తండ్రి లేడు ఆ బాబుకు. వాళ్ళ అమ్మ 2-3 రోజుల నుంచి అన్నం తినక ఎంతో పరిశాన ఏడుస్తుంది చేస్తుంది. ఇట్లా చేస్తే ఈ నేరాలు ఇట్లా మోపితే ఎట్లా సైబర్ నేరగాలని నాగర్ నుంచి కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చారు. ఇట్లా జిఎస్టీ ఐడి తీసిన 12 lakhs వరకు పేమెంట్ చేస్తలేమని వచ్చారు. అయితే ఇప్పటివరకు నేను జిఎస్టీ దాని దగ్గరికి వెళ్ళింది లేదు, చేసింది లేదు. వాళ్ళు అన్ని ఐడి ప్రూఫ్ మీద ఇట్లా ఇయర్లీ 100 crores టర్న్ ఓవర్ చేస్తున్నామని 12 crores వరకు జిఎస్టీ నా పేరు మీద ఎవరు తీసుకున్నారంట. అది వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఫ్రాడ్ అని. నా పేరు మీద వేరే వాళ్ళు ఫ్రాడ్ చేశారు నా ఐడి ప్రూఫ్ల మీద అని వాళ్ళు వచ్చి మొత్తం పంచనామా చేసుకుని ఒకసారి వెళ్ళి జిఎస్టీ ఆఫీస్లో ఇంకా పిఎస్లో కంప్లైంట్ చేయమని చెప్పారు. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పారు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకొని ఇవ్వన్నారు. ఇంకా మాకు తెలిసిన లాయర్ వాళ్ళ దగ్గర వెళ్ళి దానికి సంబంధించిన ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటంటే ఇంకా నా ప్రాసెస్ చెప్పారు. ఇట్లా తెలియకుండా ఇట్లా అయింది కాబట్టి ఫ్రాడ్, నీ ప్రూఫ్స్ అన్నీ పెట్టేసి ఒక లెటర్ రాసి నా